గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్. కర్ణాటక కరెంటు చూసొద్దామా? అందరం కలిసి బస్సులో వెళ్దామా? అక్కడి రైతులొచ్చి చెప్పినా నమ్మట్లేదు కదా. ఎన్ని గంటల కరెంటు పైనే ఓట్లు అడుగుదాం. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్. బీసీ సీఎంతో ఆ వర్గం బాగుపడుతుందా? ఓబీసీ ప్రధానితో బీసీల జీవితం మారిందా? కాళేశ్వరం నిరుడు భారీ వరదను తట్టుకుంది. ఈసారే ఏదో లోపం జరిగింది. కారణమేంటో కేంద్ర బృందాలు తేలుస్తాయి. మీట్ ద ప్రెస్లో మంత్రి వ్యాఖ్యలు. కేసీఆర్ నాయకత్వం అవసరం. సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. పార్టీ ఎన్ఆర్ఐ శాఖల ప్రతినిధులతో కేటీఆర్. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు. రైతుల ఆందోళనల చెందొద్దు. వారిపై ఉన్న కేసులు తొలగిస్తాం కేటీఆర్. యాసంగిలో రైతు బంధు వద్దంటున్న కాంగ్రెస్ను బొంద పెట్టండి. టీఆర్ఎస్ గాలే వీస్తుంది. దగాకు మారుపేరు కాంగ్రెస్. బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదు. 50 కోట్లతో రేవంత్ పీసీసీ పదవిని కొన్నాడు హరీష్. కాంగ్రెస్ అసంతృప్తులకు బీజేపీ గాలం. పలువురితో కమలం ముఖ్య నేతల చర్చలు. కిషన్ రెడ్డి నివాసంలో ముఖ్య నేతల భేటీ. ఒకటి తర్వాతే బీజేపీ మలి జాబితా విడుదల. హైదరాబాద్. బీసీలకు పెద్దపీట వేసింది మేమే. రాష్ట్రంలో బీసీ అభ్యర్థి సీఎం అయితే ఆయా వర్గాల్లో మరింత అభివృద్ధి. సంజయ్. కాంగ్రెస్ బీసీ వ్యతిరేకి ఎంపీ లక్ష్మణ్. మూడో జాబితాలో బీసీలకు మరిన్ని సీట్లు. ఈటల. మా హామీల అమలుపై కర్ణాటకకు రండి, చూపిస్తాం. బస్సులో తీసుకెళ్తాం. మంత్రులతో కలిసి తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ రావాలి. కాంగ్రెస్లో చిటపటలు. టికెట్ రాని వారితో అసంతృప్తి. పలుచోట్ల భారీగా అసమ్మతి. జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేస్తానన్న విష్ణు. గాంధీ భవన్ వద్ద ఆయన అనుచరుల ఆందోళన. గొట్టిముక్కల సుభాష్ రెడ్డి సహా పలువురి రాజీనామా. బీఆర్ఎస్లోకి నాగం. నేడు ఖర్గే ప్రచారం. రేపు ఎల్లుండి ప్రియాంక, వివేక్తో రేవంత్ రెడ్డి భేటీ. పార్టీలోకి రావాలని ఆహ్వానం. రాష్ట్రమిచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలి. డిసెంబర్ 9న కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ప్రమాణ స్వీకారానికి వస్తా. కేసీఆర్ మీ సమయం ముగిసింది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్. అచ్చంపేట సభలో కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారు. తిన్న 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఆక్రమించిన 10,000 ఎకరాలను స్వాధీనం చేసుకుంటాం. రేవంత్ రెడ్డి. రెండో విడత బస్సు యాత్ర షురు. తాండూరు, పరిగి, చేవెళ్లలో పర్యటన. కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు డౌటే. ఉండొచ్చు, ఉండకపోవచ్చన్న ఏచూరి. రాష్ట్ర కమిటీదే నిర్ణయమని స్పష్టీకరణ. సిపిఎం ఆశించిన ఖమ్మం, పాలేర్లకు కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు. సిపిఎం దూరమైతే సిపిఐ అనుమానమే. తనిఖీల పేరుతో దోపిడీ కేసు. సూత్రధారి ఏఆర్ కానిస్టేబుల్. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన రాచకొండ సిపి. అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులు. హైదరాబాద్ సిటీ పంజాగుట్ట. పోటీకి దూరం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ నిర్ణయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఫోకస్ చేయలేం. కాసానికి సర్ది చెప్పిన బాబుపై వ్యక్తిగత కక్ష. అందుకే 50 రోజులుగా జగన్ జైల్లో బంధించాడు. లోకేష్. బాబును చంపేస్తామని హెచ్చరికలు. చనిపోతాడని వైసీపీ ఎంపీ అన్నాడు. ఈ 50 రోజుల్లో లక్షల కోట్లు అవినీతి చేసి 10 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు. బాబాయిని గొడ్డలితో చంపిన అవినాష్ రోడ్లపై తిరుగుతున్నాడు. టీడీపీ యువనేత ఫైర్. చంద్రబాబుకు తెలుగు ప్రొఫెషనల్స్ జేజేలు. పెడల్ ఫర్ సీబీఎన్ పేరుతో సైకిల్ ర్యాలీ.
సైబర్ టవర్స్ రజతోత్సవం సందర్భంగా నేడు CBN గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహణ. గచ్చిబౌలి స్టేడియంలో భారీ ఏర్పాట్లు. దేశ విదేశాల్లోని ప్రొఫెషనల్స్ నుంచి రిజిస్ట్రేషన్లు. చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం ఎమ్మెల్సీ కవిత. దర్శన్కు లాగిన్ ఇచ్చాను. అతను ఇచ్చింది మేకప్ కిట్ మాత్రమే. ఇంటీరియర్ ప్రభుత్వమే చేయించింది. ఆయన ప్లాన్లు గీయించి ఇచ్చాడంతే. రెండింటికే క్విడ్ ప్రో కో అంటారా? 2 కోట్లిచ్చి ఉంటే అఫిడవిట్లో చెప్పలేదేం? 5వ తేదీ వరకు కమిటీ ముందుకు రాలేను. తృణమూల్ ఎంపీ మోయిత్రా స్పష్టీకరణ. తెరాసలో గాజాపై ఓటింగ్. భారత్ దూరం. ఇజ్రాయిల్ హమాస్ మధ్య సంధికి పిలుపునిస్తూ ప్రవేశపెట్టిన జోర్డాన్. భారత్, కెనడా సహా 45 దేశాలు ఓటింగ్కు దూరం. 120 అనుకూలం. ప్రపంచంతో గాజాకు సంబంధాలు కట్. కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం. మొత్తం 62,000 పైనే. అంతర్జాతీయ మార్కెట్లలో $2,000 ఎగువకు పసిడి. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ప్రభావంతోనే బంగారం ధర పైకి వెళుతోంది. తులం పసిడి 62,000 మార్కును దాటింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర శనివారం ₹650 పెరిగి 62,620కి చేరుకుంది. 22 క్యారెట్ల రేటు 590 ఎగబాకి 57,400 పలికింది. పసిడి ధరల పెరుగుదలకు కారణం హమాస్ గ్రూప్, ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం. అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్ పెరగడమేనని అంటున్నారు. బీఆర్ఎస్కు 105 సీట్లు ఖాయం. కాంగ్రెస్ సర్వేల్లోనే గెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్. ఆ అనుబంధాన్ని చిత్రాలతో వర్ణించలేం. కేటీఆర్తో చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న కవిత. ఘర్షణలో గాయపడ్డ CPM కార్యకర్త మృతి. బోనకల్. బీసీలకు పెద్దపీట వేసింది మేమే. రాష్ట్రంలో బీసీ అభ్యర్థి సీఎం అయితే ఆయా వర్గాల్లో మరింత అభివృద్ధి. సంజయ్. కాంగ్రెస్ బీసీ వ్యతిరేకి ఎంపీ లక్ష్మణ్. బీసీలకు మరిన్ని సీట్లు. ఈటల. హైదరాబాద్. మేడిగడ్డపై నేటిలోగా వివరాలన్నీ ఇవ్వండి. లేకుంటే ఇప్పటికే ఇచ్చిన వాటితోనే ముందుకెళ్తాం. రాష్ట్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరిక. కుంగుబాటుపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక అందజేత. బ్యారేజీని సందర్శించిన డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ టీం. 2 గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలన, గోప్యంగా పర్యటన. మహదేవ్పూర్ రూరల్. హైదరాబాద్, న్యూఢిల్లీ. దాతలు లేరు, గోల్డ్ మెడల్ ఇవ్వం. MSc జెనెటిక్స్లో విద్యార్థినికి OUలో చేదు అనుభవం. వర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ తమిళిసైకి లేఖ రాసిన బాధిత విద్యార్థిని. హైదరాబాద్ సిటీ. స్పోర్ట్స్. చేరువై దూరమై. థ్రిల్లింగ్ ఫైట్లో 5 పరుగులతో ఆసీస్ గెలుపు. హెడ్ శతక విజృంభణ. రచిన్ సెంచరీ వృధా. వరల్డ్ కప్లో నేటి మ్యాచ్. భారత్ × ఇంగ్లాండ్. మధ్యాహ్నం 2 గంటలకు లక్నో. సిక్సర్ కొడతారా? వరుసగా 6వ గెలుపుపై కన్నేసిన భారత్. ఇంగ్లాండ్తో పోరు నేడు లక్నో. ఈసారి బంగ్లాకు జలకిచ్చిన నెదర్లాండ్స్. 87 పరుగులతో ఘన విజయం. భారత్ శతక మోత. 111 పతకాలతో రికార్డు. పారా ఆసియా క్రీడలు. బాస్కెట్బాల్ విజేత తెలంగాణ. హైదరాబాద్. జాతీయ క్రీడల్లో మహిళలు 3x3 బాస్కెట్బాల్ టీమ్ ఈవెంట్లలో తెలంగాణ జట్టు స్వర్ణ పతకం సాధించింది. గోవాలో శనివారం జరిగిన బాస్కెట్బాల్ ఫైనల్లో పుష్ప, ప్రియాంక, అంబుజ రాశి, గులాబ్ షాతో కూడిన తెలంగాణ జట్టు 21-17తో ఢిల్లీపై గెలిచి విజేతగా నిలిచింది. ఈషా, మేఘన రజత కాంతులు. చాంగ్వాన్. ఢిల్లీ కనీస ఎగుమతి ధర టన్నుకు $800. న్యూఢిల్లీ. KG-PG ఉచిత విద్య. తునికాకు సేకరించే వారికి ఏటా 4,000. రాహుల్. రాయ్పూర్. పోర్టులపై అదానికి గుత్తాధిపత్యం. న్యూఢిల్లీ. రాష్ట్రాల్లో ఎన్నికలపై విపక్షాల్లో భిన్నాభిప్రాయాలు. ముంబై.
హాకీ అమ్మాయిల రెండో గెలుపు రాంచీ. హిమాలయాలకు ఉమాభారతి, ఎన్నికల బాధ్యత ఇవ్వలేదని అలక. భోపాల్. ఉపాధి పెంచాం, రోజ్గార్ మేళానే నిదర్శనం. న్యూఢిల్లీ. అభ్యంతరకరమైన పోస్టును లైక్ చేయడం తప్పు కాదు, షేరింగ్ నేరమే. ప్రయాగ్రాజ్. 200 కోట్ల రూపాయలు ఇవ్వండి లేదంటే కాల్చేస్తా, ముఖేష్ అంబానీకి ఇమెయిల్ ద్వారా బెదిరింపులు. ముంబై. కజకిస్తాన్లో 32 మంది కార్మికుల సజీవ దహనం. అల్మట్టి. 4.2 లక్షల రూపాయల కోట్లతో రైల్వే మెగా ప్లాన్. న్యూఢిల్లీ. 20 లక్షల కోట్ల రూపాయలు బిజినెస్. 5G షాట్కామ్ సెమీకండక్టర్ రంగాలతో 5 ఏళ్లలో జీడీపీకి లబ్ధి. కేపీఎంజీ. 2025 నాటికి 2.2 కోట్ల నిపుణుల అవసరం. ఎన్టీపీసీ లాభం 4,726 కోట్ల రూపాయలు. న్యూఢిల్లీ. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లాభంతో 30% వృద్ధి. న్యూఢిల్లీ. ఐకామ్ పిస్టల్స్ రైఫిల్స్ సిద్ధం, హైదరాబాద్ యూనిట్లో తయారీ. ఐటీసీ ఆశీర్వాద్ నుంచి మరిన్ని ఆర్గానిక్ ఉత్పత్తులు. కర్ణాటక వాసుల నిరసన హైడ్రామా, కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావట్లేదంటూ ప్రదర్శన. స్థానిక నేతలు నిలదీయగా 300 ఇస్తే వచ్చామని వివరణ. పరిగి రూరల్. 1న కేసీఆర్ ఫామ్హౌస్ ముట్టడి, అమరవీరుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి. జగదేవ్పూర్. పాలేరు కాదు, మిర్యాలగూడలో షర్మిల పోటీ, ఆ స్థానానికి తల్లి వైఎస్ విజయలక్ష్మికి ఇచ్చే ఛాన్స్. కాంగ్రెస్ సిపిఎం పొత్తు సమీకరణలతో మార్పులు. తెలంగాణ కాంగ్రెస్ హిందుత్వకు మాతృక. ఓవైసీ. హైదరాబాద్. కాంగ్రెస్ లెఫ్ట్ పొత్తు డౌటే, ఉండొచ్చు ఉండకపోవచ్చన్న ఏచూరి, రాష్ట్ర కమిటీదే నిర్ణయమని స్పష్టీకరణ. న్యూఢిల్లీ. కేసీఆరే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, ప్రజల తీర్పును పక్కన పెట్టింది ఆయనే, ఆయన పక్కనున్నోళ్లు ఏ పార్టీలో గెలిచారు, వారికి ఏ ప్యాకేజీలు ఇచ్చారు. పొంగులేటి. ఖమ్మం. అంతర్జాతీయ మధుమేహం జీవక్రియ సదస్సులో డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తదితరులు. సవాలుగా మారిన మధుమేహం ఉబకాయ కలయికతో ప్రమాదకరం. ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి. హైదరాబాద్ సిటీ. కరోనాలో ఇబ్బందులు పడ్డ జర్నలిస్టులను ఆదుకోవాలి, ప్రెస్ కౌన్సిలర్ ఆఫ్ ఇండియాకు టీయూడబ్ల్యూజే వినతి. న్యూఢిల్లీ. ఎంఆర్పీఎస్ త్యాగాలతో కేసీఆర్ కుటుంబం భోగాలు, మందకృష్ణ మాదిగ. మెదక్ గజ్వేల్. లైన్మెన్ పోస్టుల్లో మిగిలిన అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వాలి, దక్షిణ డిస్కాంకు హైకోర్టు ఆదేశాలు. హైదరాబాద్. మాజీ సైనికుల కటాఫ్ తగ్గించండి, హైకోర్టు. ఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 4 సహా ఇతర పరీక్షల్లో మాజీ సైనికుల కోటా కటాఫ్ మార్కులను తగ్గించడంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కోటా తరహాలోనే ఎక్స్ సర్వీస్మెన్కు సైతం కటాఫ్ మార్కులను 30% తగ్గించాలంటూ సైనిక్ వెల్ఫేర్ బోర్డు రాసిన లేఖపై 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. సైనిక్ వెల్ఫేర్ బోర్డు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఎక్స్ సర్వీస్మెన్ కోటా అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. కనీసం కటాఫ్ మార్కుల తగ్గింపు అంశంపై నిర్ణయం జరిగిన తర్వాతే గ్రూప్ 4 ఎక్స్ సర్వీస్మెన్ పోస్టుల ఫలితాలు ఖరారు చేయాలని సూచించింది. నర్సింగ్ కాలేజీలు జీఎస్టీ కట్టాల్సిందే, 35 కళాశాలల పిటిషన్ల కొట్టివేత. హైదరాబాద్. గదిలో నెత్తిటి మడుగులో యువతి గొంతు కోసి హత్య, 2వ అంతస్తు నుంచి పడి భర్తకు తీవ్ర గాయాలు. యువతి హత్య తర్వాత ఇంట్లోంచి పారిపోయిన 2 యువకులు. అంతా అనుమానాస్పదం.
హైదరాబాద్ ఎన్జీఆర్ కాలనీలో ఘటన. హైదరాబాద్ సిటీ. చంద్రబాబు అరెస్టు దుర్మార్గపు చర్య, వెంటనే విడుదల చేయాలి స్పీకర్ పోచారం వర్ణి. కళ్ళు తెరిపిద్దాం, నేడు మరో నిరసనకు టీడీపీ పిలుపు. అమరావతి. ఇవాళటి ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.